బాబ్ బర్త్‌డే స్పెషల్ పార్ట్ 2 అనమాట ఇది. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో చాలా మంది పార్ట్ 1లో కూడా కామెంట్స్ విపరీతంగా వచ్చినాయంట. కామెంట్స్ ఏందంటే, "నువ్వేం చెప్తున్నావు మాకర్థం కావట్లేదు. ఆల్రెడీ అప్డేట్ వచ్చింది కదా! మొన్న వీడియో చేసామన్నట్టు. అప్డేట్ వచ్చి 2 పిక్స్ మన ఫస్ట్ రాజమౌళి గారు రిలీజ్ చేసారు. 2 పిక్స్ వచ్చినాయి కదా! మళ్ళీ స్పెషల్ ఏంటి? మళ్ళీ స్పెషల్ ఏంటి? సాయంత్రం ఒకటి స్పెషల్ వస్తదని చెప్పి అంటారు. నాకు ముందే తెలుసనమాట. ఆ పిక్స్ రాగానే నాకు అర్థమైపోయిందన్నమాట. ఆ పోస్టర్స్ ఏవైతే రివీల్ చేసారో వారణాసి నుంచి నాకు అప్పుడే తెలిసి ఇది పక్కా డెఫినిట్‌గా ట్రోల్ అయిద్ది. అందుకే మనం డెఫినిట్‌గా స్పెషల్ వీడియో ఒకటి చెయ్యాల. పార్ట్ 2 6 గంటల నుంచి 7 గంటలకు ఒకటి రిలీజ్ చేద్దాం. మీరు ఫాలో చేసి పెట్టుకోండి నన్ను. డెఫినిట్‌గా మీకోసం వీడియో చేస్తా. ఏదైతే పిక్స్ వచ్చినాయో వైరల్ అయినాయి అబ్బా! మామూలుగా కాదు. మామూలుగా ట్రోల్ అవుతలేదన్నమాట. ఈటి కోసం మేము ఇన్ని రోజులు ఎదురు చూసింది మౌంటైన్ డ్యూ అని చెప్పి ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. మౌంటైన్ డ్యూ యాడ్ అని చెప్పి మహేష్ అన్న ఇలా ఖాళీ పండుకున్న వీడియో గాని మన శ్రీ మహావిష్ణువు ఫోటోకి కంపేర్ చేయడం గాని, అలాగే శ్రీరాముడి ఫో బా ఇవి బాణాలు వెనక పెట్టుకునే స్టిల్స్ గాని, అంటే వాటికి మనోళ్ళు మీకంటే మేమే తక్కువ అని చెప్పి ఈళ్ళే ఎడిటింగ్ చేసుకొని ఇలాంటివన్నీ నాకు ముందే అర్థమైపోయిందన్నమాట. ఇలా డెఫినిట్‌గా వస్తాయి. మీకోసం మనం స్పెషల్ వీడియో చేద్దామన్నట్టు చేస్తున్నానన్నమాట. స్పెషల్ ఏంటంటే 'మహేష్ అన్న వారణాసి' మూవీ 'జక్కన్న వారణాసి' ఏదైతే ఉందో డెఫినిట్‌గా వాళ్ళు అంత తేలిగ్గా 'జక్కన్న' అంత తేలిగ్గా మీకేది రివీల్ చేయడబ్బా! అది పక్కా ఎలా ఉంటదంటే లీక్ అయ్యి బయటికి రావాల. అది 'జక్కన్నకి' కూడా తెలుసు. అది లీక్ అయ్యే బయటికి రావాలా, భారీ హైప్ ఉండాలి దానికి. అలాగే ఉంటది. మన గతంలో కూడా ఒకటి లీక్ అయింది కదా! మళ్ళీ బ్లడ్ బాత్ లీక్ అని చెప్పి ఇలా అనమాట. చెప్పడానికి ఎవరైతే మళ్ళీ ట్రోల్ చేసిర్రో 'జక్కన్న' చాలా పక్కన పోయింది ప్లానింగ్‌గా ఉంటడు. సినిమా నుంచి ఏది లీక్ కాకూడదని చెప్పి అయి చూడండి. ఒకటేమో రివర్ దగ్గర, ఒకటేమో మామూలుగా ఐడి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమని అర్థం కాకుండా ఫోటోలేసిర్రు. పక్కా రాసి పెట్టుకోండి. మళ్ళీ చెప్తాను కదా! పక్కా రాసి పెట్టుకోండి. ఈ సినిమా ఇండియన్ మార్కెట్‌లో 2000 అని ఏదైతే టాప్‌లో ఉందో 2000 ఈ 'వారణాసి' మూవీకి అది ఓన్లీ స్టార్టింగ్ ఫిగర్ మాత్రమే. స్టార్టింగ్ ఫిగర్ అంటే 2000 ఫస్ట్ డే వస్తాయని కాదు. ఫస్ట్ వీక్‌లో డెఫినిట్‌గా కలెక్ట్ చేస్తదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమా ఈ సినిమా క్రియేటివ్ అంత భారీ హైప్‌లో ఉందనమాట. గతంలో 'త్రిపుల్ ఆర్' నుంచి వచ్చింది గానీ ఎవరు మన మెహర్ సారీ. మెహర్ గాది మన ఒడిస్సీ తీసిన డైరెక్టర్. అలాగే జేమ్స్ కెమెరాన్ గాని ఈళ్ళు మన 'జక్కన్న'ని పొగడడం గాని నిజంగా. అలాగే 'స్పైడర్ మ్యాన్' కూడా నేను 'త్రిపుల్ ఆర్' చూసాను. నాకు చాలా బాగా నచ్చిందని మాట్లాడడం గాని 'జక్కన్న' విస్తీర్ణం అంత భారీగా అల్లుకుపోయిందనమాట హాలీవుడ్‌లో గూడా. ఈ సినిమాకి డెఫినెట్‌గా మళ్ళీ చెప్తున్నా గదా! 2000 అనేది ఓన్లీ స్టార్టింగ్ ఫిగర్ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ ఎంత వరకు ఉంటదో 3000 4000 అనేది మనం డెఫినెట్‌గా అసలు ఊహించి చేయలేమనమాట. ఈ బాలీవుడ్‌లో అంటే 'జక్కన్న' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా స్టార్టింగ్ రోజు ఒక అరాచకం సృష్టిస్తారనమాట. 350,00,00,000 ఏదైతే ఉందో దానికి మించి అనమాట. మనం ఇప్పటి వరకు ఇండియాలో రికార్డ్స్‌లన్నీ బద్దలు కొట్టేస్తది ఫస్ట్ డేనే. మళ్ళీ చెప్తా రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టేస్తే 2,000,00,00,000 అనేది ఓన్లీ స్టార్టింగ్ ఫిగర్ మాత్రమే. స్టార్టింగ్ ఫిగర్ అని మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ డే కాదు. ఫస్ట్ వీక్. ఫస్ట్ వీక్ అంటే 3 డేస్ కాదు. 7 డేస్‌లో. అర్థమైందా? మళ్ళీ గుర్తుపెట్టుకోండి.